తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాటను కొనసాగిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు చర్చలు నిర్వహించారు. అయితే ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూడాలు వెల్లడించారు. కొన్ని ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, మరికొన్ని ప్రతిపాదనలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1.25 లక్షల గౌరవ వేతనం, మెడికల్ కాలేజీల్లో పెంచిన 15% సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రితో అసంపూర్ణంగా జూనియర్ డాక్టర్లు కొనసాగించిన చర్చలు ముగిశాయి. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించగా మరికొన్నింటిపై మరోమారు చర్చించాలని నిర్ణయించారు. ఆయా అంశాలపై ప్రపోజల్స్ ఉన్నతాధికారులకు పంపామని మంత్రి జూడాలకు తెలియచేయగా ఇంకా చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో సమ్మె యథాతథంగా కొనసాగించాలని వారు నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అనుశ్రీ, ప్రస్తుతం జూనియర్ డాక్టర్లు కోటికి చేరుకున్నారు. కోటిలో ఉన్నటువంటి డిఎంఈ అధికారి వాణితో జూనియర్ డాక్టర్లు భేటీ అయ్యారు. మధ్యాహ్నం టైంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్ల యొక్క సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో మంత్రికి ఇవ్వడం జరిగింది. అయితే మంత్రితో జరిపినటువంటి చర్చలు అసంతృప్తిగానే ముగిశాయని చెప్పుకోవాలి. జూనియర్ డాక్టర్లు చేసినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వంతో చర్చిస్తాము, అట్లాగే అధికారులతో కూడా చర్చించిన తర్వాత క్లారిటీ ఇస్తామని మంత్రి సమాధానం ఇవ్వడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుంది అంటూ అక్కడి నుంచి జూనియర్ డాక్టర్లు వెళ్ళిపోయారు. అదేవిధంగా కళాశాలలకు సంబంధించినటువంటి బస్సు సర్వీస్ ఏవైతే ఉందో ఆ సర్వీసుల అంశం కావచ్చు, కళాశాలల్లో హాస్టళ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అక్కడ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిఎంఈ దగ్గర ఆ నిర్ణయం ఉంది. డిఎంఈతో మాట్లాడాల్సిందిగా మంత్రి ఆదేశించడంతో జూనియర్ డాక్టర్లు డిఎంఈతో భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ ప్రారంభమైంది. అయితే ఈ భేటీ ముగిసిన తర్వాత సమ్మెకు సంబంధించినటువంటి అంశం మీద కూడా జూనియర్ డాక్టర్లు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్టైఫండ్కు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని ఈరోజు ఉదయమే ప్రకటన చేసింది. కాబట్టి గ్రీన్ ఛాలెంజ్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఈ 2 అంశాలే కాకుండా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 8 అంశాల మీద 1-2 మినహాయిస్తే మిగతా అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం త్వరలోనే చర్చలు జరిపిన తర్వాత ప్రకటన చేస్తాము అన్నట్లుగానే చెప్పడంతో ఆ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది అన్నట్లుగా అప్పుడు ప్రకటన చేశారు. మరి డిఎంఈతో భేటీ తర్వాత ఏం ప్రకటన చేస్తారు, ఎలాంటి ప్రకటన ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్. హైదరాబాద్లో జూడాల సమ్మె కొనసాగుతూ ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ స్టైఫండ్తో పాటు హాస్టల్ వసతి, జూనియర్ డాక్టర్లకు భద్రత వంటి డిమాండ్లతో సమ్మెకు దిగారు వారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. జూనియర్ డాక్టర్లతో మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. స్టైఫండ్ కావచ్చు, భద్రత కావచ్చు, అంతేకాకుండా హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలంటూ కూడా ఈ రోజు నుంచి సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గాంధీ హాస్పిటల్లో కూడా జూనియర్ డాక్టర్లు అంతా కూడా సమ్మెకు కూర్చున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఖచ్చితంగా డాక్టర్లకు భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కావచ్చు, అంతేకాకుండా స్టైఫండ్ ను కూడా రెగ్యులర్ గా ఇవ్వాలి, హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించాలని కూడా ప్రధాన డిమాండ్లు కూడా వీళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా వాటి అన్ని సేవలు కూడా నిలిపివేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంతమంది జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు నుంచి ఎందుకు సమ్మెకు దిగాల్సి వచ్చింది? ఇప్పుడు టీ జూడా నుంచి ఉన్న ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 8 ఉన్నాయండి. అందులో ముఖ్యంగా వచ్చేసి రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. జస్ట్ స్టైఫండ్ కాదండి, ఇది మీడియాలో ఓన్లీ స్టైఫండ్ కోసం స్ట్రైక్ చేస్తున్నారు అంటున్నారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఓన్లీ స్టైఫండ్ కోసం కాదు, దిస్ ఇస్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్. ఇప్పుడు ఒక జూనియర్ డాక్టర్కి ఇచ్చే జీతం ఎలా వస్తుంది అంటే వాళ్ళకి స్టైఫండ్ రూపంలో చెల్లిస్తుంది గవర్నమెంట్, కానీ అది రెగ్యులర్ గా మంత్లీ రావడం లేదు. ఇది ఇప్పుడున్న ఇష్యూ కాదు, తరతరాలుగా వస్తున్న ఇష్యూ ఇది. సో దీనికోసం మేము మల్టిపుల్ ప్రెజెంటేషన్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. ఒక సో గ్రీన్ ఛానల్ క్రియేట్ చేస్తే దాని నుంచి రెగ్యులర్ గా స్టైఫండ్ అందించడానికి వీలవుతుందని మేము ప్రెజెంటేషన్స్ ఇచ్చాం.
లేకపోతే ఎవ్రీ టైం 3 months 4 months 5 months స్టైఫండ్ ఆగిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా స్టైఫండ్ ఆగిపోయినప్పుడల్లా జూడా అసోసియేషన్ నుంచి డాక్టర్స్ వెళ్ళి స్టైఫండ్ రావట్లేదు, ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే గానీ స్టైఫండ్స్ వచ్చే పరిస్థితి లేదు ప్రతిసారి. మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు మొదటి రోజు కాబట్టి మొదటి రోజు మిమ్మల్ని పిలిచినటువంటి పరిస్థితి, ఒకవేళ ప్రభుత్వం తలొగ్గకపోతే మీరు ఎలాంటి చర్యలకు ముందు వెళ్ళబోతారు? మేము ఫస్ట్ అయితే గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేదా చూస్తాం. ఒకవేళ రాని పరిస్థితిలో మేము మా జూడా ప్యానెల్ అందరు మీట్ అయ్యి తదుపరి కార్యాచరణ ఏముండాలని ఆలోచించి తర్వాత మీడియాకి చెప్తాం. ప్రస్తుతానికైతే ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవేళ కనుక ప్రభుత్వం నుంచి చర్చల నుంచి సఫలం కనుక కాకపోతే అవేమన్నా మళ్ళీ రిస్ట్రిక్ట్ చేసేటువంటి అవకాశం లేదండి. ప్రస్తుతానికైతే పేషెంట్ ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఓపీ ఎలెక్టివ్స్ మాత్రమే పరిష్కరిస్తున్నాం. ఎమర్జెన్సీస్ అన్ని ఆటోమేటిక్ గా రోజు అయితేనే ఉంటాయి. దాని గురించి పేషెంట్స్ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. మా డిమాండ్స్ అయితే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిమాండ్స్ కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. ఎందుకంటే న్యాయపరంగా ఉన్నటువంటి డిమాండ్సే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా స్పందిస్తుందని కూడా మేము వేచి చూస్తున్నాము. ఇప్పటికే జూనియర్ డాక్టర్లందరినీ కూడా ఇటు మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ చర్చలు కనుక సఫలమైతే ఓకే, కానీ లేకపోతే మాత్రం మిగతా తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ చందుతో కిరణ్, సాక్షి టీవీ, గాంధీ ఆసుపత్రి.